ఓకే ఓకే అదొకటి. నెక్స్ట్ సిఓఎల్ కానివ్వండి, స్పోర్ట్స్ లో కానివ్వండి, ప్రతి ఎక్కడ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో ప్రతి దాంట్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్. యోగా క్లాసులు కానివ్వండి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి అరకొర వస్తువుతో విద్యార్థులు ఆ రోజు చాలా ఇబ్బంది, కూర్చోడానికి కనీస రూమ్స్ కావచ్చు, లేకపోతే నేచర్ స్టాల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దాదాపుగా 2 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నడిచేది. నేను ఆనాడు సందర్శించిన మిమ్మల్ని టీచర్స్ మీ కన్న తల్లులాగా చూసుకుంటున్నందుకు మీ అందరికీ ఖచ్చితంగా టీచర్స్ అందరికీ నేను అభినందిస్తాను. కృష్ణ గారు మాట్లాడుతూ ఇంకా ఇవన్నీ కాంప్లిమెంట్ కానీ భయంతో పనిచేస్తారు. భయంతో పనిచేయద్దు, ఇష్టంతో పనిచేయదు. ఇష్టంతో పనిచేయదు, భయంతో లేదు. వినపడలేదా? వినపడలేదా? తర్వాత మొత్తం అన్ని క్లాసులు లాస్ట్ లో ఏమన్నారు నాకు అర్థం కాదు. ఆఫ్టర్ సార్ స్పీచ్ అన్ని క్లాస్ ఓకేనా? ఓకే 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 ఫైన్ ఫైన్ ఫైన్. రెండవది, మీ తల్లిదండ్రులందరూ కూడా నానా అవస్థలు పడుతూ, బాధలు పడుతూ, కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా పంపడం జరిగింది. అంటే మీరు బాగా చదువుకొని అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని గొప్ప వాళ్ళు కావాలా. ఈ కలెక్టర్ లేక ఆమె కూడా